హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. చాలామంది ప్రశ్న రావణ్ ఎపిసోడ్కి సంబంధించి ఒక వీడియో చేయమని అడిగారు. సో ఇప్పటికే చాలామంది ఈ ఎపిసోడ్ పైన చాలామంది వీడియోలు చేశారు. నేను కూడా కొన్ని విషయాలు ప్రస్తావించాను. అన్ని పవన్ కళ్యాణ్ గారి మాటలు అన్ని విషయాలు ప్రస్తావిస్తూ రావణ్ అరెస్ట్ ఎందుకనేది కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. అయితే ఈరోజు ఈ ప్రశ్న రావణ్ అరెస్ట్ కావడానికి, ఈ ప్రశ్న రావణ్పై జన సైనికులు దాడి చేయడానికి, భయాందోళన సృష్టిస్తున్నటువంటి దానికి ప్రధాన కారణం ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే. ఎందుకు ఏమిటన్నది మీకు కొన్ని కీలక అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే చాలా వరకు మీకు తెలిసే ఉంటాయి. కానీ ఈరోజు ఈ పరిస్థితులు జరగడానికి ఏ రకంగా అవి కారణమయ్యాయని చూస్తే ఇక్కడ ప్రశ్న వర్సెస్ ప్రశ్న, పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రశ్న రావణ్. ఇక్కడ ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకొని అందులో ప్రశ్నించడం మొదలుపెట్టాడు ప్రశ్న రావణ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ కూటమిని టార్గెట్ చేసి ఎందుకు ఎక్కువ ప్రశ్నించడం మొదలుపెట్టాడు అంటే, ప్రశ్నించాల్సిన వ్యక్తి ప్రశ్నించకుండగా ప్రశ్నించకూడని వ్యక్తులను ప్రశ్నించి, అంటే జగన్ గారి హయాంలో అవసరం లేని అన్నీ కూడా ప్రశ్నించి, ఇప్పుడు ప్రశ్నించేటువంటి సమయంలో మౌనంగా ఉన్నందుకు ప్రశ్నించే బాధ్యత మాదని చెప్పి ప్రశ్న రావణ్ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇది వీళ్ళకి మంట కలుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారి వల్లే ప్రశ్న రావణ్ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఈరోజు అరెస్ట్ అయ్యాడు. ఇక్కడ ప్రశ్న రావణ్ చేసింది తప్పు అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిది కూడా తప్పే. పవన్ కళ్యాణ్ గారు రైట్ అయితే ఖచ్చితంగా ప్రశ్న రావణ్ కూడా రైటే. బికాజ్ ఇక్కడ చూడండి, 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి జగన్ గారిని ఆ రోజు ప్రశ్నించారు కదా, అది అబద్ధం. అది అబద్ధం అనడానికి అనేక వాస్తవాలను ప్రశ్న రావణ్ తన వీడియో రూపంలో చెప్పడం జరిగింది. కరెక్టే కదా. 30,000 మంది మిస్ అయ్యారని అబద్ధం చెప్పాడు కదా. ఒకవేళ అదే నిజమైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 30,000 మంది తిరిగి తీసుకురాగలిగారా? తిరిగి తీసుకురండి అని చెప్పి ప్రశ్నించాడు. అది తప్పెలా అవుతుంది? ఇది ప్రశ్నించడం తన బాధ్యతగా ప్రశ్నించాడు. నా కొడకల్లరా, చెప్పుతో అటు తిప్పి ఇటు తిప్పి ఒక్కొక్కడిని ఒంగోబెట్టి పండోబెట్టి నార తీస్తా, తోలు తీస్తా, తొక్క తీస్తా అని చెప్పి మీరు ఏదైతే మాట్లాడారో అదే మాటలను ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని చెప్పి ఒక మీటింగ్లో ప్రశ్న రావణ్ మాట్లాడారు. ఇది పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు అని చెప్పి తను మాట్లాడారు. సో అది మాట్లాడింది తప్పు అని ఈరోజు కేసుల మీద కేసులు పెట్టి అరెస్టుల మీద అరెస్టులు చేస్తూ ఉన్నారు కదా. మరి ప్రశ్న రావణ్ది తప్పు అయితే మీరు మాట్లాడింది కూడా తప్పే. మీది రైట్ అయితే ప్రశ్న రావణ్ కూడా రైటే. రైట్ అన్నప్పుడు ప్రశ్న రావణ్ అరెస్ట్ కావడానికి అవకాశమే లేదు. మీ జన సైనికులు ఆ వ్యక్తి పైన దాడి చేయడానికి అంతకంటే అవసరమే లేదు. అంతే కదా. ఆ వ్యక్తి అడిగింది ఏంటి, మీరన్న మాటలే ఇది అనవచ్చా? సో మీరు అనొచ్చు అంటే ఈ వ్యక్తి కూడా అనొచ్చు కదా. అలాంటప్పుడు తప్పెట్లయితే దీనికి కారణం మీరే కదా. ఈరోజు మరి మీరు ఇవన్నీ చేయకపోయి ఉంటే ప్రశ్న రావణ్ కూడా ఇది చేయకుండా ఉండేవాడు కదా. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి చేతులెత్తేసి డిఎన్ఏ మారింది, వైసీపీ హయాంలోనే మార్చేశారు అని అంటే ఇది అబద్ధము, అసలు నిజం ఏంటి అని చెప్పి సుగాలి ప్రీతి తల్లి మీ దగ్గర మిమ్మల్ని వచ్చి అడుగుకుంది. మీరు వెళ్ళి ఆ తల్లింటికి పోయి మాట్లాడినప్పుడు ఏమేం జరిగిందనేటువంటి విషయాలను సుగాలి ప్రీతి తల్లితో ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఇంటర్వ్యూ చేసి అసలు నిజాలు బయట పెట్టాడు. సో మీరే కనుక ప్రశ్నించే మనస్తత్వంతో నిజాయితీగా సుగాలి ప్రీతికి ఆ కేసు కనుక మీరు కరెక్ట్గా చేసి ఉంటే ఈరోజు ప్రశ్న రావణ్ అనే వ్యక్తి మిమ్మల్ని ప్రశ్నించేవాడే కాదు. ఈరోజు ఈ అరెస్టులు జరగవు, ఈ దాడులు మీ జన సైనికులు దాడి చేయాల్సినటువంటి అవసరమే లేదు. తప్పు మీదే కదా. మీ తప్పు పెట్టుకొని ఆ వ్యక్తిని తప్పు పెడితే ఎట్లా? నేను ఇక్కడ ఒక ప్రశ్న రావణ్ గురించి అనట్లేదండి. ఇట్లా చాలామంది ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చాలామంది ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు, బూతులు తిడుతూ ఉన్నారు, అది తప్పు అంటున్నారు. ఇక్కడ అడుగుతున్నది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏవైతే అన్నారో ఇది మీరు అన్నారు కదా సార్, దీని సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మీరేమో ప్రశ్నించమని అడుగుతున్నారు. మీరు ప్రశ్నించకుండా ప్రశ్నించే వాళ్ళ మీద ఈ రకంగా కేసులు పెట్టి దాడులు చేస్తూ ఉన్నారు, చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీరు మాట్లాడిన కొన్ని గంటల్లోనే మీరు ఏదైతే దాడులు చేయకూడదు, స్వేచ్ఛపైన దాడి చేయకూడదు, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మీరు ఏదైతే అంటున్నారో వాటన్నిటిని తుంగలో తొక్కేసి మీ జన సైనికులు పోలీస్ స్టేషన్ల దగ్గర దాడులు చేస్తూ ఉన్నారు. మరి శాంతి భద్రతలకు విఘాతం కలగదా? ఇదే ప్రశ్నించారు అంతకుముందు కూడా. లా అండ్ ఆర్డర్ బాగా పరిస్థితి చేయి దాటిపోయింది, నా చేతిలో ఏమంటారు, హోమ్ మినిస్టర్ నా చేతిలో లేదు, క్రిమినల్స్ బతికిపోయారంటే అలా ఎలా అంటారు సార్? మీరు ఒక దాంట్లో ఒకలాగా మాట్లాడతారు, ఇంకో దాంట్లో ఇంకోలాగా మాట్లాడతారు, ఇది తప్పు కదా అని చెప్పి ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ప్రశ్నించాడు. మీరు అలా మాట్లాడకుండా ఉండి ఉంటే ఆ వ్యక్తి అలా మాట్లాడు కదా.
కులం లేదు, మతం లేదు అంటారు. మళ్ళీ ప్రతిసారి కులం మతం గురించి మీరే మాట్లాడతారు. కుల భావన కావాలంటారు, కులం చూసి ఓట్లేయండి అంటారు. ఏపీ భావన ఎలాగో లేదు, ఇది చూడండి అంటారు. కోనసీమ తెలంగాణ వల్ల పోయింది అంటారు, అక్కడ పోయి ఇంకోటి అంటారు, ఇక్కడ పోయి ఇంకోటి అంటారు. అది తప్పు కదా అని అంటున్నారు. పిఠాపురంలో జరిగినటువంటి ఇది ఏదైతే ఉందో అంటరానితనం అనేది ఒకటి ఉందని చెప్పి ప్రశ్నించి అది కూడా తప్పు అన్నారు. మీరు మీ నియోజకవర్గం కాబట్టి అక్కడ జరిగినటువంటి సంఘటనల మీద దృష్టి పెట్టి ఏం జరిగిందని విచారణ చేసి ఇంకోసారి జరగకుండా చూసుకొని ఉంటే ఈరోజు ప్రశ్న రామన్ అనే వ్యక్తి ప్రశ్నించాడు. ఈరోజు ఈ పరిస్థితి రాదు. సో ఇక్కడ ఏంటి, ప్రతిదీ కూడా మీ వల్లే జరిగింది కదా, మీ వల్ల కాదని చెప్పగలరా? క్రిమినల్స్ అంటారు, వైసీపీ రౌడీలు అని అంటారు, ఏమంటారు, ఒక క్రిమినల్ ఇంటికి నేను వెళ్ళాలా అని అంటారు. ఎస్, మీరు వెళ్ళకండి. కానీ ఆ క్రిమినల్, మీరు అనే రౌడీ షీటర్ క్రిమినల్ ఏదైతే అంటున్నారో ఆ వ్యక్తిని చట్టపరంగా చర్యలు తీసుకొని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా కాదని చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి మాయం చేశారు, బూడిద చేశారు. ఆ బూడిద చేసిన వ్యక్తులు కూడా క్రిమినల్సే కదా. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే అది క్రిమినల్ కిందికి వస్తుంది కదా. ఇది ఎందుకు మీరు ఇలా చేయడం లేదు, దీన్ని కూడా మతం రంగు పులిమి ఎందుకని దీన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి ప్రశ్నించినందుకు కూడా తప్పు అవుతుందా? సో ఇక్కడ మీరు తప్పు చేశారు కాబట్టి ఇక్కడ ప్రశ్నించాల్సి వచ్చింది కదా. మీరు కనుక ఆ వ్యక్తి పైన, నా తల్లి అక్కడికి వెళ్ళి నా కొడుకు బూడిదైనా ఇవ్వండి అన్నప్పుడు ఆ బూడిద ఇచ్చి ఉంటే మరి ఆ తల్లి కోర్టుకు వెళ్ళేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళేటోళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు దీని మీద ఫోకస్ చేసేటోళ్ళు కాదు. ఈ తర్వాత మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే, మా కాపు సామాజిక వర్గం మేము జనసేన పార్టీకి ఓట్లు వేశామని చెప్పినటువంటి వ్యక్తులే ప్రశ్నించడం మొదలుపెట్టారు కదా. మీరు ప్రశ్నించకపోవడం వల్లే మీరు దాన్ని డైవర్ట్ చేసినటువంటి క్రమంలో ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రశ్నించడం మొదలు పెడితే కూడా తప్పేలా అవుతుంది? దానికి కారణం మీరే కదా. మీరే కనుక అన్ని చేసి ఉంటే ఈ వ్యక్తి ప్రశ్నించేవాడు కాదు కదా. నాలాంటి వాళ్ళు కానీ ఇంకా చాలామంది కానీ దీని గురించి అసలు మాట్లాడరు కదా. మాకు మా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో ఉంటారు కదా. ఆ ధైర్యాన్ని మీరు ఎక్కడిచ్చారు? సీజ్ ద షిప్ అంటారు, అక్కడ ఏం ఉండదు. మీకు సంబంధం లేని డిపార్ట్మెంట్లో వేలు పెడతారు. మళ్ళీ లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చి ఇప్పుడు క్రాంతి కుమార్ ఎపిసోడ్ జరిగింది, వీడియో ఎవిడెన్స్ ఉంది, దాని గురించి మాట్లాడు. గంగమ్మ లాకప్ రైతు, కళావతి, ఈ జ్ఞానేశ్వరితో ఒకటేమిటి రెండేమిటి వందల సంఖ్యలో ఉన్నాయి. వాటికి సంబంధించి మాట్లాడండి అని అంటే నా చేతిలో లేదు అంటారు. మళ్ళీ ఇప్పుడేమో కంప్లైంట్స్ అవి ఇవ్వడానికి నా డిప్యూటీ సీఎం ఆఫీస్లో ఒక ఓపెన్ చేస్తున్నాం, ఇక్కడ కంప్లైంట్స్ ఇవ్వచ్చు అంటారు. ఇది ఎలా సాధ్యం సార్? ఏ శాఖకు వస్తుంది ఇది? పర్యావరణానికి వస్తుందా, అటవీ శాఖకు వస్తుందా, ఇంకోటి వస్తుందా, పంచాయతీరాజ్ శాఖ వస్తుందా? మీకు సంబంధం లేదు కదా, ఎలా ఇది అని చెప్పి అడిగితే కూడా తప్ప. మీరు ఆ పని చేయకుండా ఉంటే వీళ్ళు అడగరు కదా, ఈ గొడవలే లేవు కదా. ఇక్కడ ప్రతిదీ కూడా మీ కారణం చేత మీరు మాట్లాడబట్టే, మీరు ప్రశ్నిస్తా నాది బాధ్యత అని ఏదైతే అన్నారో ఆ బాధ్యతను గుర్తు చేస్తూ, మీరు మాట్లాడిన మాటను కూడా గుర్తు చేస్తూ ప్రశ్నించడం మొదలు పెడితే ఇది తప్పు అని చెప్పి మీరు అంటున్నారు. మీ జన సైనికులు వెళ్ళి దాడులు చేస్తూ ఉన్నారు, మరి ఇది తప్పు అని మాత్రం దాని గురించి మాట్లాడరు. దాడులు చేయొచ్చా? మీరు చట్ట ప్రకారం తప్పు చేస్తే శిక్షిస్తారు. నిజంగా రావని మాట్లాడింది ఏదైనా నిజంగా తప్పు ఉంటే, ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లో లేకుండా అదనంగా వేరే ఏమన్నా ఉంటే మీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టండి, చట్టంలో నిరూపించండి. అలాంటి అవకాశాలు ఉన్నాయా? నిరూపించడానికి ఏమైనా చూపిస్తున్నారా? లేదు. ఏంటి, వీడు ప్రశ్నించకూడదు, వీడు మళ్ళీ బయటికి రాకూడదు, మనం పెట్టే టార్చర్ తిప్పుడికి ఇంకోసారి వీడియోలు చేయకూడదు అనేది మీరు అంటున్నారు. మీరు ప్రశ్నించే వాళ్ళని ఎంత ఆపినా ప్రశ్నించే వాళ్ళు పుడుతూనే ఉంటారు, ప్రశ్నించడం ఆపే ప్రసక్తి ఉండదు. ఒకరు పోతే ఒకరు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ సమాజంలో చాలామంది బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ప్రజల కోసం మంచి చేయాలి, ప్రజలకు అన్యాయం జరగకూడదు, ఈ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కూని చెయ్యకూడదని చెప్పి చాలామంది సమాజంలో ఉన్నారు, ప్రశ్నిస్తూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్న రామన్ కానీ, మరొక కేవీఆర్ కానీ, మరొకరు కానీ వీళ్ళపైన జరుగుతున్నటువంటి దాడులు కానీ, అరెస్టులు కానీ, మిగతా వాళ్ళని బూతులు తిట్టడం కానీ, ఇవన్నిటికీ కారణం మీరే. మీరు కనుక కరెక్ట్గా ఉంటే, ఇప్పుడు మీరు అంటున్నారు బాధ్యతతో అడగండి అని చెప్పి, సో మేము బాధ్యతతోనే అడుగుతున్నాం, వాటికి మీరు కూడా బాధ్యతతోనే సమాధానం చెప్పండి. ఇప్పుడు మేము తప్పు ప్రశ్న అడిగింటాం, ఇది ఎందుకు చేయలేదంటే, ఒకవేళ చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపిస్తే క్లోజ్. నాలాంటి వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారు. జన సైనికులు వెళ్ళి దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు, కేవీఆర్ లాంటి వాళ్ళు, మరికొంతమంది ఆ స్టేషన్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ కుటుంబాలు ఏడ్చాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ని ప్రశ్నిస్తే ఇంత దారుణం అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు బాధపడుతూ మన కేవీఆర్ భార్యని ఏ రకంగా పోలీసులు చేశారో అంటే, ఇలాంటి పరిస్థితులు ఎందుకు చెప్పండి? మీరు ఇప్పుడు అరవ శ్రీధర్ ఎపిసోడే ఉంది. అరవ శ్రీధర్ ఎపిసోడు 5 సార్లు అబార్షన్ చేశారని చెప్పి గట్టిగా చెప్పుకుంటున్నారు, అందరు చెప్పుకుంటున్నారు. ప్రతి డిబేట్లో అదే నడుస్తూ ఉంది. ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇదే చెప్తారు.
అసెంబ్లీ సాక్షిగా వీడియో కాల్ చేస్తారు. కిరణ్ రాయల్ ఉన్నాడు, పంతం నానాజీ ఉన్నాడు, ఇట్లా ఒకరేమిటి చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళ పట్ల తప్పులు చేసినప్పుడు ఇది తప్పు కదా సార్, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి కదా, ఆ ఆడవాళ్ళే బయటకు వచ్చి ఏడుస్తున్నారు కదా, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు కదా అని చెప్పి ప్రశ్నిస్తే కూడా మీరు అది దాన్ని పట్టించుకోకుండా ప్రశ్నించిన వాడిపైనే దాడులు చేస్తూ ఉన్నారు కదా. మీరు మళ్ళీ ప్రశ్నించండి అంటున్నారు. ఇది ఎలా న్యాయం సార్? సో కాబట్టి ఇక్కడ మీరు ఇదే రకంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు, ఇలాంటి వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు.